నమస్తే అండి, నేను రజాక్. ఇప్పుడంటే జీబీలు ఇంటర్నెట్ వాడేస్తున్నాం, కానీ ఒకప్పుడు నెల మొత్తాన్ని కలిపి 1 GB 2 GB ప్యాక్లు వేసుకునేటటువంటి రోజులైతే ఉండేదన్నమాట. ఒక 6-7 సంవత్సరాల క్రితం 2012, 13 ఆ టైంలో, 11, 12, 13 ఆ టైంలో మంత్ మొత్తానికి 1 GB 2 GB. అయితే ఏంటంటే ఇప్పుడు ఇంత ఇంటర్నెట్ ఫ్రీగా వస్తున్నప్పటికి కూడా, ఇంత డేటా ఇస్తున్నప్పటికి కూడా మన వాళ్ళకి ఇంకా ఇంటర్నెట్ చాలట్లేదట. అదేవిధంగా డేటా చాలా ఫాస్ట్గా అయిపోతుందంట. రోజుకు 2 GB 3 GB 4 GB ఇస్తున్నప్పటికి కూడా చాలట్లేదంట. కాబట్టి అసలు ఎందుకు అయిపోతుంది? ఒకప్పుడేమో అంతలా ఉన్నప్పటికీ కూడా వాడేవాళ్ళు నెల మొత్తం 1 GB 2 GBనే. ఇప్పుడు రోజుకు 2 GB కూడా చాలట్లేదు అనడానికి కారణం ఏంటి? సో అసలు ఇంటర్నెట్ని ఏ విధంగా, ఆ డేటాని అయిపోకుండా ఏ విధంగా కాపాడుకోవాలనే దానికి సంబంధించి చెప్తాను. ఈ రోజుల్లో స్మార్ట్ ఫోన్ వినియోగం విపరీతంగా పెరిగింది. ప్రతి ఒక్కరి చేతిలో ఇంటర్నెట్ మొబైల్ ఉంటుంది. సో టెలికాం కంపెనీలు కూడా డేటా ప్యాకేజెస్పై ఎన్నో ఆఫర్లు అయితే అందించడం అయితే జరుగుతుందన్నమాట. ముఖ్యంగా డేటా వినియోగం కూడా వేగంగా పెరుగుతుంది. మొబైల్లో డేటా లేనివారంటూ ఉండడం లేదు, కానీ కొందరు మొబైల్లో డేటా త్వరగా అయిపోతుందని. అయితే దీని ద్వారా కొన్ని సెట్టింగ్స్లో మార్పులు చేస్తే కనుక డేటా త్వరగా అయిపోకుండా ఉంటుంది. అవేంటంటే డేటా సేవర్ అనమాట. ఇది మొబైల్ ఫోన్లో, స్మార్ట్ ఫోన్లో అయితే ఉంటుంది అనమాట. సో దీన్ని ఆన్ చేసుకోవడం ద్వారా చాలా బెనిఫిట్స్ అయితే ఉంటాయి అన్నమాట. ఫోన్లోని డేటాను నియంత్రించడానికి ఫోన్ బ్రౌజర్ సెట్టింగ్స్కి వెళ్ళాలి. దీని తర్వాత డేటా సేవర్ లేదా సేవ్ డేటా మోడ్ని అయితే ఆన్ చేసుకోవడం ద్వారా ఇవ్వడం అయితే జరిగింది. సో ఇప్పుడు నోటిఫికేషన్ బాగుంటుంది కదా, దాన్ని కొంచెం కిందకి స్వైప్ చేసినప్పుడు కూడా అక్కడ డేటా సేవర్ అనేది ఉంటుంది అనమాట. అదేవిధంగా సెట్టింగ్స్లోకి వెళ్ళిన తర్వాత ఇంటర్నెట్ దాంట్లోకి వెళ్ళిన తర్వాత కూడా డేటా సేవర్ ఉంటుంది అనమాట. అక్కడ కూడా మనం ఆన్ చేసుకుంటే కనుక ఇంటర్నెట్ ఏదైతే డేటా ఉంటుందో అది త్వరగా అవ్వదు అనమాట. అదేవిధంగా పిక్చర్ సెట్టింగ్ ఆఫ్. దీని ద్వారా బ్రౌజర్ సెట్టింగ్స్లో పిక్చర్ ఎంపికని ఆఫ్ చేయండి. ఇలా చేయడం వల్ల వెబ్ పేజ్ ఫోటోని డౌన్లోడ్ చేయడానికి సమయం పడుతుంది, కానీ డేటా వినియోగం తగ్గుతుంది. బ్రౌజర్ సెట్టింగ్స్కి వెళ్ళి బ్యాక్గ్రౌండ్ డేటా ఆప్షన్ ఆఫ్ చేయాలి. సో ముఖ్యంగా ఏంటంటే క్రోమ్ బ్రౌజర్ ఉంటుంది కదా, లేదంటే రకరకాల బ్రౌజర్స్ అయితే ఉన్నాయి అనమాట. అయితే ఏంటంటే ఆ బ్రౌజర్లో సెట్టింగ్స్లోకి వెళ్ళిన తర్వాత బ్యాక్గ్రౌండ్లో డేటా సెట్టింగ్స్కి వెళ్ళి బ్యాక్గ్రౌండ్ డేటా ఆప్షన్ అనేది ఒకటి ఉంటుంది అనమాట. దాన్ని ఆఫ్ చేయడం ద్వారా ఏమవుతుందంటే మనం మొబైల్ క్లోజ్ చేసినప్పుడు, అది బ్రౌజర్ క్లోజ్ చేసినప్పుడు, ఒకవేళ దీన్ని ఆఫ్ చేయకపోతే బ్రౌజర్ క్లోజ్ చేసినప్పుడు కూడా బ్యాక్గ్రౌండ్లో అది రన్ అవుతూ ఉంటుంది అనమాట. సో కాబట్టి బ్యాక్గ్రౌండ్ డేటా ఆప్షన్ అయితే ఆఫ్ చేయండి. అదేవిధంగా డేటా కంట్రోల్. స్మార్ట్ ఫోన్లో డేటా వినియోగాన్ని నియంత్రించుకోవడానికి మీరు ఫోన్ సెట్టింగ్స్కి వెళ్ళాలి. దీని తర్వాత నెట్వర్క్, ఇంటర్నెట్ ఎంపిక చేసుకోండి. మొబైల్ నెట్వర్క్కి వెళ్ళి తక్కువ డేటా వినియోగ ఎంపికని ఎంచుకోండి. ఇది డేటా వినియోగాన్ని తగ్గిస్తుంది. ఫోన్లోని డేటా నియంత్రించడానికి మరో సెట్టింగ్స్ను చేయాల్సి ఉంటుంది. దీనికోసం మీరు ఫోన్ సెట్టింగ్స్కి వెళ్ళాలి. దీని తర్వాత మీరు సెర్చ్లో యాప్ కోసం సెర్చ్ చేసి ఆపై యాప్ ఆప్షన్కి వెళ్ళి బ్యాక్గ్రౌండ్ యాప్లకు వెళ్ళి యాప్ని క్లోజ్ చేయాలి. సో ఏం లేదు, ఇదంతా ఏంటంటే ఫస్ట్ ఏంటంటే మీరు ఏదైనా ఒక యాప్ ఉంది, యాప్ని లాంగ్ ప్రెస్ చేయండి. ఇన్ఫోలోకి వెళ్తే కనుక అక్కడ బ్యాక్గ్రౌండ్ యాప్ అని చెప్పేసి రన్ అవుతూ ఉంటుంది అనమాట. సో దాన్ని మీరు ఆఫ్ చేయండి. ఇలా ఆఫ్ చేయడం ద్వారా కూడా వెంటనే బ్యాక్గ్రౌండ్ ఆ యాప్ ఎప్పుడైతే క్లోజ్ చేస్తారో అప్పటితో అది ఆగిపోద్ది. లేకపోతే కనుక ఆ యాప్ కూడా బ్యాక్గ్రౌండ్లో రన్ అవుతూ ఉంటుంది అనమాట. ఏం లేదు, యాప్ మీద లాంగ్ ప్రెస్ చేయండి. అది ఇన్ఫో అని చెప్పేసి వస్తుంది కదా, దాంట్లోకి వెళ్ళిన తర్వాత బ్యాక్గ్రౌండ్ యాప్ అని చెప్పేసి వస్తుంది అనమాట, రన్నింగ్ యాప్ అని చెప్పేసి. సో దాని మీద క్లిక్ చేస్తే కనుక అది ఆగిపోద్ది అనమాట. అదేవిధంగా ఆటో ప్లే వీడియోను ఆఫ్ చేయడం. ముందుగా మీరు ఇదేంటంటే బేసిక్గా మనం యూట్యూబ్లో ఉన్నప్పుడు బేసిక్గా వీడియో చూడాలంటే మనం ప్రెస్ చేసి ఏదైతే టచ్ చేసి ఆ వీడియో చూస్తాం అన్నమాట. కానీ అలా కాకుండా కొన్ని సందర్భాల్లో యూట్యూబ్ ఓపెన్ చేసిన వెంటనే ఆటోమేటిక్గా వీడియో ప్లే అవుతూ ఉంటుంది అనమాట, సౌండ్ బయటకు రాకుండా. సో ఇది ఆటో ప్లే మోడ్ అనమాట. సో దీన్ని ఆఫ్ చేసుకోవడం ద్వారా కూడా మనం డేటాను అయితే కంట్రోల్ చేయొచ్చు అనేది అనమాట. అదేవిధంగా ఏంటంటే ఎప్పటికప్పుడు ఆ ఫోన్ని అప్డేట్ చేసుకోండి. ఏమైనా బగ్స్ ఉంటే కనుక ఇష్యూస్ అనేది పోతాయి అనమాట. వీటి ద్వారా మనం మన డేటాను అయితే సేవ్ చేసుకోవచ్చు. సో మళ్ళీ చెప్తున్నా, డేటా సేవర్ని ఆన్ చేసుకోండి. అదేవిధంగా బ్యాక్గ్రౌండ్లో రన్ అయ్యేటటువంటి యాప్స్కి సంబంధించి దాన్ని ఆఫ్ చేయండి. అదేవిధంగా బ్రౌజర్ ఏదైతే ఉందో అది బ్యాక్గ్రౌండ్లో రన్ అవుతూ ఉంటుంది, దాని సెట్టింగ్స్లోకి వెళ్ళేసి దాన్ని ఆఫ్ చేసుకోండి. అదేవిధంగా ఆటో ప్లే వీడియోస్ ఏవైతే ఉంటాయో దాన్ని కూడా ఆఫ్ చేసుకోండి. ఈ విధంగా చేయడం ద్వారా మీరైతే మీ డేటాను అయితే సేవ్ చేసుకోగలుగుతారు.